హలో హాయ్ డియర్ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్, హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. మన ఆల్ఫా కమ్యూనిటీకి సంబంధించిన యూట్యూబ్ ట్యూటోరియల్స్ అనేది లాస్ట్ 1 month or 2 months నుంచి చాలా స్లోగా ఉన్నాయి. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ సమ్ మెనీ ఫ్యాక్టర్స్. ఓకే, ఐ విల్ డిస్కస్ ద ఫ్యాక్టర్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద 3 ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో మీకు 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది ఐ విల్ డిస్కస్. ఫస్ట్ ఐ విల్ గో విత్, సో మనం ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసాము. అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ లెక్చర్ 1 వీడియో చూడండి. ఆ లెక్చర్ 1 వీడియోలో మనము ఎవరైనా జాబ్ మార్కెట్లో ప్రాక్టీస్ చేయాలి అంటే వాళ్ళు ఈ రోడ్ మ్యాప్ని ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, సో ఈ రోడ్ మ్యాప్లో మనకి డిజిటల్ మార్కెటింగ్లో బ్యాక్ బోన్ అని ఎలా చెప్తామంటే SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. రైట్, ఈ 4 మాడ్యూల్స్, కీ మాడ్యూల్స్ ఎవరు నేర్చుకున్నా కానీ ద రెస్ట్ అంటే జాబ్ మార్కెట్కి వాళ్ళు దే ఆర్ ఫ్రీ. బట్ నవ్ ఏ డేస్ సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టెక్నాలజీస్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన హైరింగ్ ప్రొఫైల్స్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ కావచ్చు ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. ఒకప్పుడు మనం ఏంటంటే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా, సో వీటితో పాటు అఫిలియేటెడ్ మార్కెటింగ్, ORM, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్, వీటితో పాటు సబ్ మాడ్యూల్స్ అనేది మెనీ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుంటేనే సో జాబ్ మార్కెట్కి ఫిట్ అవుతారు అనేది సో ఒక కరిక్యులంలో అనేది ఉంటుంది. రైట్, సో ఇప్పుడు యాజ్ పర్ ద బిజినెస్ ఫ్రెండ్స్ అనేది చేంజ్ అవడం వల్ల ఇఫ్ ఎనీవన్ నో SEO, సో వాళ్ళని కూడా హైర్ చేసుకున్నారు. ఎవరికైనా గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ తెలిస్తే సో గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ తెలుసున్న ఎక్స్పర్టీస్ని సో మార్కెట్ హైర్ చేస్తుంది. రైట్, అలాగే కొంతమందికి వీటితో పాటు మనము ఇంకా కొన్ని టూల్స్ అలాగే ఏఐకి సంబంధించిన మాడ్యూల్స్ కూడా కోర్స్ కరిక్యులం అనేది వస్తాయి. ఓకే, చాట్ బోర్డ్కి సంబంధించినవి, తర్వాత గూగుల్ జెమినైకి సంబంధించినవి, మైక్రోసాఫ్ట్ కోపైలట్, ఇలా మెనీ అనేది వస్తుంది. లేటెస్ట్గా వచ్చిన డీప్సీక్ AI. రైట్, ఈ మాడ్యూల్స్లో మనము జాబ్ మార్కెట్లో సో కంపెనీస్ అనేది ఏ మీడియంస్ మీద, ఏ టెక్నాలజీ మీద, ఏ మాడ్యూల్స్ మీద, ఏ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంటే సో ఆ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటాయి. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ స్టిల్ జాబ్ మార్కెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 100% ఇవి తెలుసుకొని వెళ్తే సో ఇన్ ఎడిషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. రైట్, సో మనం ఇప్పటి వరకు చూసిన కోర్స్ మాడ్యూల్లో SEO కంప్లీట్ చేసాము అండ్ SMO కంప్లీట్ చేసాము. ఓకే, సో గో త్రూ ద స్టెప్ బై స్టెప్. ఓకే, సో లెక్చర్ 1 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 100+ ట్యూటోరియల్స్ అనేది ఎక్స్క్లూజివ్ అండ్ ప్రీమియం ట్యూటోరియల్స్ అనేది మన ఆల్ఫా కమ్యూనిటీలో ఉన్నాయి. అది యాక్చువల్గా ప్రీమియం కోర్సెస్, సో మార్కెట్కి రిలీజ్ చేసాము. రైట్, సో ఆ వీడియోస్ అనేది ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పటివరకు మనము SEOకి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాడ్యూల్స్ కంప్లీట్ చేసాము. అందులో వెబ్సైట్ క్రియేషన్ కూడా ఉంది అండ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఓకే, సో మ్యాక్సిమం కంప్లీట్ చేశాను. నెక్స్ట్ సో గూగుల్ అడ్వర్టైజ్మెంట్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. రైట్, సో వీటిని మనము బై డిఫాల్ట్ కవర్ చేయబోతున్నాము ఇన్ ద నెక్స్ట్ మాడ్యూల్స్లో. సో అయితే సో టూల్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు ద 3 అప్డేట్స్లో ఐ విల్ డిస్కస్ విత్ యూ 1 by 1. ఓకే, వై ఇస్ ద డిజిటల్ BBR ఆల్ఫా కమ్యూనిటీ స్లోయింగ్ డౌన్ ఆన్ యూట్యూబ్? ఎందుకు మనం యూట్యూబ్లో లాస్ట్ 3-4 months నుంచి కూడా చాలా స్లో ఉంది. నాట్ 3-4 months, 6 months నుంచి కూడా చాలా స్లోగానే ఉన్నాం. రైట్, క్లయింట్ సర్వీస్లో భాగంగా మెనీ క్లయింట్స్తో మనం కొలాబరేట్ అవడం వల్ల కొన్ని ప్రాజెక్ట్స్లో స్ట్రక్ అయిపోయాం. రైట్, సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సంబంధించింది, సో హెల్త్ కేర్కి సంబంధించిన హెల్త్ అప్లికేషన్స్లో మనము ఇన్వాల్వ్ అయ్యాము. సో వెబ్సైట్కి సంబంధించిన డెవలప్మెంట్లో ఆల్మోస్ట్ 6 months, 8 months అనేది టైం తీసుకుంది. అలాగే అనదర్ వెబ్ అప్లికేషన్ ఇది కూడా ఒక 6 to 7 months అనేది టైం తీసుకుంటుంది. సో కంప్లీట్లీ ద హోల్ డే ప్యాక్డ్. ఓకే, సో ఈ టీమ్స్తో కొలాబరేషన్స్ వచ్చింది. సో దాట్ సో మనం ఆఫ్లైన్ అనేది ఆన్లైన్ ట్రైనింగ్ అనేది లిమిట్ చేశాం. లాస్ట్ 6 months నుంచి మనము పెద్దగా ట్రైనింగ్ తీసుకుంది కూడా లేదు. ఓకే, వెరీ లిమిటెడ్. సో మ్యాక్సిమం ఒక రకంగా చెప్పాలంటే నో ఆఫ్లైన్ బ్యాచెస్. సో ఇన్ ద లాస్ట్ 6 months, ఎటువంటి లాస్ట్ 6 monthsలో హార్డ్లీ 1-2 అంతే. రైట్, సో 1-2 బ్యాచెస్ మాత్రమే రన్ అయ్యి, ఆ బ్యాచ్ కూడా వెరీ లిమిటెడ్. ఓకే, ఎందుకంటే ఫోకస్ చేయలేకపోయాం. కాబట్టి నెక్స్ట్ వన్, సో ఎవరిని యాక్సెప్ట్ చేసాము అంటే ఓన్లీ ఏ ఫ్యూ సెలెక్టెడ్ స్టూడెంట్ ఇన్ ఆన్లైన్ బ్యాచెస్ అడ్జస్టెడ్ యాజ్ పర్ మై స్కెడ్యూల్. ఓకే, సో ఆన్లైన్లో మనం కొంతమందిని తీసుకున్నాము, ఆఫ్లైన్లో కూడా వెరీ లిమిటెడ్ తీసుకున్నాము. సో నా టైం స్కెడ్యూల్ ప్రకారం ఎవరైతే ఫ్లెక్సిబుల్గా ఉంటారో, ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేశాము. సో దేర్ ఆల్సో గాట్ ప్లేస్డ్. ఓకే, డిజిటల్ BBR ఆల్ఫా కమ్యూనిటీలో 99.9% ప్లేస్మెంట్స్ అనేది ప్లేస్ అయ్యారు స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ స్ట్రైక్ రేట్ అనేది ఆల్మోస్ట్ 99% ఉంటుంది. ఓకే, సో 100% అనేది 1% డిఫరెంట్ రీజన్స్ వల్ల సో దేర్ ప్లేస్ కాకపోవచ్చు. 99% అనేది స్ట్రైక్ రేట్ ఉంటుంది. ఓకే, డిజిటల్ BBR ఆల్ఫా కమ్యూనిటీలో హూ గాట్ ద ట్రాక్.
సో దిస్ ఇస్ ద రీజన్ అంటే ఎందుకు డిజిటల్ బిహేవియర్ కి సంబంధించిన ఆల్ఫా కమ్యూనిటీ యూట్యూబ్ లో స్లో డౌన్ అవుతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ సో స్టేటస్ ఆఫ్ అదర్ మాడ్యూల్స్. ఓకే, సో డిజిటల్ బిహేవియర్ ఇప్పుడు ది బెస్ట్ మాడ్యూల్స్ అనేది మార్కెట్ కి రిలీజ్ చేసాము. బట్ వాట్ అబౌట్ ద అదర్ మాడ్యూల్స్? అదర్ మాడ్యూల్స్ అంటే ఏంటి? గూగుల్ యాడ్స్ అనేది ఓకే ఎక్కువగా రిపీటెడ్ ఒక టీం నుంచి కావచ్చు, కామెంట్ సెక్షన్స్ లో కావచ్చు, నేను చూస్తుంది ఏంటంటే గూగుల్ యాడ్స్ కి సంబంధించింది, అలాగే ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్, మెటా అడ్వర్టైజ్మెంట్స్ కి సంబంధించింది. సో ద సేమ్ ఇన్ డీటెయిల్ మాడ్యూల్స్ అనేది చేయండి అనేసి అడుగుతున్నారు. డెఫినెట్లీ ఓకే, సి ఒక మాడ్యూల్ అంత ఇన్ డీటెయిల్ మాడ్యూల్ అనేది మనం ప్రిపేర్ చేయాలి అంటే ఇట్ టేక్స్ టు మీ ఆల్మోస్ట్ 3 days. ఓకే, ఒక సెషన్ కంప్లీట్ చేయడానికి 3 days టైం పడుతుంది బికాస్ ఆఫ్ ది టైం కన్స్ట్రక్షన్స్. ఓకే, ఫుల్ డే దీని మీద మనము కాన్సన్ట్రేషన్ చేయలేం కాబట్టి సో వీఆర్ బిజీ విత్ అదర్ థింగ్స్. ఓకే, బట్ సో ఈ ఇన్ డెప్త్ మాడ్యూల్స్ అనేది ఇప్పటి నుంచి సో యాజ్ ఆన్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అంటే సో మనకి డీటెయిల్ కోర్స్ కంటెంట్ అనేది ఉంటుంది అవైలబుల్ ఆన్ ఆల్ఫా కమ్యూనిటీ ఎల్ఎంఎస్. ఓకే, సో మనకి ఇది యాక్చువల్గా ఆల్ఫా కమ్యూనిటీ ఎల్ఎంఎస్ అనేది 4 years బ్యాక్ నుంచి ఉంది. ఓకే, 4 years వీఆర్ ద ఓన్లీ 1 person సో మెయింటైన్ ద ఎల్ఎంఎస్. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ ది క్వాలిటీ కాంటెంట్. ఓకే, ఈ ఎల్ఎంఎస్ లో అయితే ఇన్ డీటెయిల్ కాంటెంట్ అనేది ఉంది. ఓకే, అవైలబుల్ ఉంది. ఇట్ ఈస్ ఎ ప్రీమియం అండ్ ఎఫర్డబుల్. ఓకే, సో ఇట్స్ వెరీ కంపేర్ టు మార్కెట్ చూసుకుంటే ఇట్స్ నథింగ్ రైట్. సో చాలా ఎఫర్డబుల్ ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఆర్ ఆల్ ద రికార్డెడ్ వీడియోస్. ఓకే, ఇప్పుడు యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ అయితే మనం చూస్తున్నామో ద సేమ్ ఇన్ డీటెయిల్ కాంటెంట్ సో ఆల్ఫా కమ్యూనిటీకి సంబంధించిన ఎల్ఎంఎస్లో మనకు అవైలబుల్గా ఉంది. ఓకే, సో ఎవరైనా కాంటెంట్ని మనము పర్చేజ్ చేయాలి అనుకుంటే జస్ట్ గో పర్చేజ్ రైట్. సో అక్కడ ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ప్రైస్ అనేది విజిబుల్ అవుతుంది. డెఫినెట్గా మీరు పర్చేజ్ చేసేసి కన్జ్యూమ్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో మంత్లీ అండ్ వీక్లీ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తుంటాము. డౌట్స్ని క్లారిఫై చేస్తుంది. సో సపోర్టింగ్ అనేది ఉంటుంది, డెఫినెట్గా సపోర్ట్ అనేది ఉంటుంది. అలాగే మరి రెస్ట్ ఆల్ మాడ్యూల్స్ మరి ఈ మాడ్యూల్స్ మరి యూట్యూబ్లోకి రిలీజ్ అవ్వా అంటే దీనికోసం మేము ఏం చేస్తున్నాము అంటే ఒక క్విక్ సెషన్స్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నాము. ఓకే, సి మోస్ట్లీ అంత ఇన్ డెప్త్ కాకుండా మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్. సో మార్కెట్లో యాజ్ ఆఫ్ నౌ ఏదైతే మాడ్యూల్స్ ఉన్నాయో దానికంటే 100% ది బెస్ట్ మాడ్యూల్స్ అనేది ఒక క్విక్ సెషన్స్లో బికాస్ ఆఫ్ మై ఎక్స్పర్టైజ్ ఎగ్జాక్ట్గా మనకి జాబ్ మార్కెట్కి ఎలాంటి మాడ్యూల్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి అనేది తెలుసు కాబట్టి క్లయింట్ లొకేషన్స్లో మనం ఎలా వర్క్ చేయాలో తెలుసు కాబట్టి ఒక క్విక్ సెషన్ క్విక్ మాడ్యూల్స్ అనేది సో రిలీజ్ చేయాలన్నమాట. ఓకే, వీ క్రియేటెడ్ కండెన్స్డ్ వర్షన్స్ ఆఫ్ ద క్విక్ లెర్నింగ్. ఓకే, సో క్విక్ లెర్నింగ్ సంబంధించిన వీడియోస్ని ట్యూటోరియల్స్ని ఈ వీక్లోనే మోస్ట్లీ ఓకే వీడియోస్ విల్ బి పబ్లిష్ దిస్ వీక్. ఓకే, మ్యాక్సిమం ఈ వీక్లోనే పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఎలాంటి వీడియోస్ పబ్లిష్ అవుతాయి? సి ద రెస్ట్ మాడ్యూల్స్ మనకి ఏమున్నాయి? సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్ మాడ్యూల్స్ సో క్విక్ సెషన్స్ అనేది పబ్లిష్ అవుతాయి. అలాగే మెటా యాడ్స్కి సంబంధించిన క్విక్ సెషన్స్ అనేది పబ్లిష్ అవుతాయి. దెన్ టూల్స్కి సంబంధించిన క్విక్ సెషన్స్ అనేది పబ్లిష్ అవుతాయి. దెన్ ఆఫ్టర్ దాట్ సో ఏఐకి సంబంధించింది చూడండి మన కోర్స్లో ఏఐ అనేది ఆటో ఇంటిగ్రేటెడ్. ఓకే, మనకి ఏఐ ఎప్పుడు యూస్ చేయాలి అనేది బై డిఫాల్ట్ కోర్స్లోనే వస్తూ ఉంటుంది. ఓకే, దీనికంటే సో వీటికంటే సపరేట్ సెషన్స్ కూడా ఈ సీక్వెన్స్లో మనకు వస్తూ ఉంటాయి. వీటితో పాటు సో అందర్ ప్రీమియం కాంటెంట్ కూడా ఆల్ఫా కమ్యూనిటీ నుంచి రిలీజ్ కాబోతుంది. ఓకే, సో వీ ఫోకస్డ్ వాట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఓకే ఫ్యూచర్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ. ఓకే, స్టూడెంట్స్ ఫర్ జాబ్స్ ఓకే కాంప్రహెన్సివ్ మాడ్యూల్స్ అనేది వస్తున్నాయి. అండ్ అలాగే లార్జెస్ట్ స్కేల్లో మార్కెట్కి రీచ్ అవడం కోసము వీ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ దాట్. ఓకే, సో వీటిలో ఏముంటుంది? కెరీర్ ఫోకస్డ్ ట్రైనింగ్ ఎక్కువగా ఉంటుంది. మెనీ కొలాబరేషన్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ లీడ్స్ ఫర్ ద రియల్ ఎస్టేట్, ఎక్స్క్లూజివ్ లీడ్ జనరేషన్ సొల్యూషన్స్ ఏంటి అనేది సపరేట్ ట్రైనింగ్ అనేది వీటి మీద ఇవ్వబోతున్నాం. ఓకే, ఇట్స్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక టీమ్ సైజ్ 20 members ఉన్నారు అనుకుందాము, 5 members ఉన్నారు. మీరు ఎటువంటి 20,000 ఏజెన్సీ కంపెనీస్లో కావచ్చు, 50,000 ఏజెన్సీస్ అండ్ నెట్వర్క్ ఉన్న కంపెనీస్లో మీరు వర్క్ చేయొచ్చు. ఈచ్ టీమ్కి 2,000, 1,500 అలాగే కొన్ని టీమ్స్కి లిమిటెడ్గా వచ్చింది. డిజిటల్ మనకి రియల్ ఎస్టేట్ ఏజెన్సీకి సంబంధించిన 2-3 కెపాసిటీ ఉన్న టీమ్స్ కూడా కొంతమంది ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకు కూడా ఎక్స్క్లూజివ్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇది రెడీగా ఉంది రైట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సో విత్ ఇన్ 1 week or 2 weeks ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. సో రియల్ ఎస్టేట్ ఎక్స్క్లూజివ్ ఓకే సో ట్రైనింగ్ అనేది నేనే కండక్ట్ చేస్తాను. రియల్ టైం ప్రాక్టీస్ ఉంటుంది, రియల్ టైం ఎగ్జిక్యూషన్ ఉంటుంది, రియల్ టైం లీడ్ జనరేషన్ అనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ లీడ్కి ఐ విల్ డూ ద సపోర్ట్. ఓకే,
ప్రీవియస్ జరిగిన ట్రైనింగ్ సెషన్స్ వేరు, సో అప్కమింగ్ జరుగుతున్న ట్రైనింగ్ సెషన్స్ వేరు. సో కంప్లీట్ మార్కెట్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన లీడ్ ఎక్వైజేషన్స్లో ఎక్కడ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, వి విల్ ఫిగర్ అవుట్ దట్ ఇన్ దిస్ ట్రైనింగ్ సెషన్స్. ఓకే, సో దానికి అడగచ్చు, ఓకే, సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దాట్. ఓకే, సో ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్, లెట్స్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొఫెషనల్స్కి ఆల్మోస్ట్ 300+ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి డిజిటల్ బీవేర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు. ఓకే, టాప్ ఆఫ్ ది కంపెనీస్లో టీమ్ లీడ్స్గా ఉన్నారు, అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారు. వాళ్ళతో మీకు ఇంటరాక్షన్ కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. ఓకే, మై ఎక్స్పీరియన్స్ రైట్. సో నేను డిజిటల్ మార్కెటింగ్ లీడ్ ఎక్వైజేషన్లో 15 lakhs నుంచి 3 crore అబౌవ్ 3 crore వరకు కూడా టికెట్స్ అయితే మేము హ్యాండిల్ చేసాము. ఆ లీడ్స్ అనేది ఏ విధంగా క్యాప్చర్ చేసామో, ఆ ప్యాటర్న్ ఏంటి అనేది ఎవరైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ తీసుకుంటారో ద రియల్ టైమ్ సినారియోస్ని, సో ఐ విల్ ఎక్స్ప్లోర్ ఇన్ దాట్ సెషన్. ఓకే, దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ద రియల్ ఎస్టేట్. ఓకే, సో ప్రీవియస్ సెషన్స్ ఇట్స్ కంప్లీట్లీ సో డ్రాస్టికల్లీ చేంజ్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ హెల్త్ కేర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో ఎవరైతే హెల్త్ కేర్కి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ తెలుసుకోవాలనుకుంటున్నారో, ఇట్స్ నాట్ ఫర్ ద స్టూడెంట్స్, అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ నాట్ ఫర్ ద స్టూడెంట్, ఇట్ ఈస్ ఫర్ ద వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఓకే, ఈ రియల్ ఎస్టేట్ అండ్ హెల్త్ కేర్ అనేది కంప్లీట్గా ప్రొఫెషనల్స్, నాట్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే, సో ఈ హెల్త్ కేర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్లో ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కావచ్చు, లేదు అంటే ఫౌండర్స్ కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు, బికాస్ సో వీ హ్యావ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హెల్త్ కేర్ యాజ్ వెల్ యాజ్. ఓకే, మనము ఒక చిన్న క్లినిక్ దగ్గర నుంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టినప్పుడు ద హోల్ లీడ్ ఎక్వైజేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, వన్స్ ఒకసారి దీన్ని ఆటో పైలట్లోకి తీసుకువెళ్ళినప్పుడు ఎవ్రీడే మన టేబుల్ మీదకి త్రూ ది ఆన్లైన్ ద్వారా 1 లీడా లేదంటే 10 లీడ్స్ ఏ విధంగా వస్తాయి, దానికి హోల్ సిస్టమ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది డాక్టర్స్కి, ఇండివిజువల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి, అలాగే మల్టీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్కి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హోల్ సిస్టమ్ని సో ఇన్కార్పొరేట్ చేస్తాం. గాట్ ఇట్. సో మా దగ్గర రియల్ టైమ్ ఎగ్జిస్ట్ స్టిల్ హెల్త్ కేర్కి సంబంధించిన సర్వీసెస్ మేము ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నామో, వాళ్ళ టేబుల్ మీదకి లీడ్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయి, ఫుట్ ఫాల్స్ అనేది ఏ విధంగా జరుగుతున్నాయి, మార్కెట్ని మనము ఎంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి, హైదరాబాద్ మార్కెట్కి అడ్వర్టైజ్మెంట్ ప్రమోట్ చేయాలి అంటే సో దాని బడ్జెట్ అనేది ఎంత ఉంటుంది, ఇండివిజువల్ డాక్టర్గా మనము ఏ టైప్ ఆఫ్కి సంబంధించిన అప్రోచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ ఫర్ ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ వీ ఫోకస్ ఆన్ దిస్ థింగ్స్. సో మెనీ థింగ్స్ అనేది ఉన్నాయి, ఇట్ విల్ కమ్ ద వన్ బై వన్. ఓకే, so these are the 3 important updates from the digital PVR alpha community. So guys, digital PVR కి సంబంధించిన ఆల్ఫా కమ్యూనిటీకి సంబంధించిన వీడియోస్ అనేది ఐ థింక్ చాలా బాగా కన్జ్యూమ్ చేస్తున్నారు కాంటెంట్ అనేది. సో కొంతమంది అయితే కాల్ చేసి కూడా అడుగుతున్నారు, ఈ కాంటెంట్ కంప్లీట్గా మేము కన్జ్యూమ్ చూసి నేర్చుకోగలిగితే నాకు మార్కెట్లో జాబ్ వస్తుందా. ఓకే, ఐ రిసీవ్ ద మెనీ కాల్స్ రైట్. సమ్ టైమ్స్ డైరెక్ట్గా కాల్ తీసుకుంటాము, సమ్ టైమ్స్ టీమ్ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారము దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ప్రీమియం కాంటెంట్. Nowhere you can see in the especially Telugu states. Okay, the step by step the spoon feeding laga untundi edaithe content anedi consume chestaro, no doubt. So extreme knowledge anedi, the best knowledge anedi, if you are a beginner, so definitely ga meer intermediate level ki meer immediate ga so ee videos nu chusi training cheskune vallu evaraithe untaro vallu intermediate stage ki automatically vellipotuntaru. So do the best practice with the digital BVR alpha community and all the best.